హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అప్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మన మహబూబ్ నగర్ జిల్లా బస్ స్టాండ్ నుంచి శ్రీశైలం వరకు ఏ టైంలో ఏ బస్సు ఉంటుంది, దాని టికెట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రూట్స్ ద్వారా వెళ్తుందో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. నా నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నలుగురికి తెలియచేయాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా మీరు, ఇదే మహబూబ్ నగర్ అండి, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా బస్ స్టాండ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఫోటో. ఈ విధంగా బస్సెస్ అనేటువంటివి మహబూబ్ నగర్ జిల్లాలో నిలబడి ఉంటాయి. మనకి మహబూబ్ నగర్ జిల్లా బస్ స్టాండ్ దగ్గర మనకి శ్రీశైలం బస్సులు వచ్చేసి మనకి కొత్తకోట, అదే విధంగా నాగర్ కర్నూల్ పక్కల అనేటువంటిది నిలబడుతుంది మనకి ఈ యొక్క బస్సు. ఆ బస్సు కూడా మనం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తున్నాం చూడండి. బస్సు కూడా మనకి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది, శ్రీశైలం బస్సు. ఈ యొక్క శ్రీశైలం బస్సు మనకి మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్తుంది. ఈ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లో ఉదయాన్నే మనకు 5:30 మనకి ఉదయాన్నే బస్సు ఉంది. ఫస్ట్ బస్ అన్నమాట. మనకి మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి 5:30కు మనకి స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నం వరకు బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి ఉదయాన్నే 5:30కు ఒక బస్సు ఉంది, 6:30కు ఒకటి ఉంది, 7:30కు ఒకటి ఉంది, అదేవిధంగా 8:20కి ఒకటి ఉంది, 9:20కి ఒకటి ఉంది, 10:15కు ఒకటి కనిపిస్తుంది. అదే విధంగా మనకి 11:30కు ఒకటి ఉంది. అదే విధంగా లాస్ట్ బస్ వచ్చేసి మనకి 1 గంట వరకు మనకు మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఉంది. ఇక్కడ మనం డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్ళాలి అనుకుంటే 191 కిలోమీటర్లు ఉంటది. ఈ యొక్క మహబూబ్ నగర్ నుంచి మనము శ్రీశైలానికి వెళ్ళాలంటే మనం ఎన్ని స్టాపుల ద్వారా ఆగుకుంటూ వెళ్తుంది అంటే, ఇది మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ నుంచి బిజినేపల్లి నుంచి నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేట నుంచి మనకి మున్ననూరు నుంచి దోమలపేట నుంచి మనకి శ్రీశైలం వరకు ఈ బస్సు అనేటువంటిది వెళ్తుంది. బస్సులు కూడా మనం మహబూబ్ నగర్ లో మనం బస్సు ఎక్కినట్లయితే శ్రీశైలానికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 249 రూపాయలు చొప్పున టికెట్ మనకి ఉంటది. అదే విధంగా మనకు ఆడవారికి, స్త్రీలకు మాత్రం మనకి మహాలక్ష్మి పథకం ద్వారా మనకు ఫ్రీ అండ్ టికెట్ అనేటువంటిది ఉంటది. సో కాబట్టి చాలా మందికి డౌట్ గా ఉంటది, మనం బస్ స్టాండ్ కి వెళ్తాం కానీ బస్సులు ఏ టైంకి వస్తావో అన్నట్లు టెన్షన్ పడుతూ ఉంటారు. సో మీకు ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలిసిపోయింది. అంటే నేను శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటే ఉదయం మాత్రం 5:30 నుంచి బస్సెస్ అనేటువంటివి ఉన్నాయి మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లో, మహబూబ్ నగర్ జిల్లాలో. మనకి మధ్యాహ్నము లాస్ట్ బస్ వచ్చేసి 1 గంట వరకు మనకు ఉందని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. సో కాబట్టి నలుగురికి తెలియజేయండి. అంటే మనకి వెళ్ళడానికి మహబూబ్ నగర్ నుంచి మనకి శ్రీశైలం వెళ్ళడానికి మినిమం మనకు 2.5 నుంచి 3 అవర్స్ మధ్యలో అవుతుంది. మనం 3 అవర్స్ మధ్యలో వెళ్తాము. సో కాబట్టి మీరు గమనించి ఈ యొక్క బస్సు మనకు మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలానికి వెళ్తుంది కాబట్టి అందరూ ప్రయాణం చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా ఇంకొక రూట్ గురించి, బస్సు గురించి నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.